వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు అందించడం గురించి అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి రావాలంటే అగ్రిమెంట్ లేకపోయినా పుషింగ్ ద్వారా ఎలాగోలాగా అయితే ఇక్కడికి వచ్చేసేవారు. అంతగా పట్టించుకునేవారు కాదు. ఇండియాలో ఎయిర్పోర్ట్లో కూడా అంతగా పట్టించుకునేవారు. అదే ఇక్కడికి వచ్చేసాక ఇంకా మొత్తానికి ఇంకా ఎలాగోలా వచ్చేసినట్టేనండి. అయితే ఇప్పుడు బాగా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ కువైట్ రూల్స్ మారిపోయినాయండి. అయితే ఇండియాలో కూడా ఎయిర్పోర్ట్ కూడా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇప్పుడు అగ్రిమెంట్ ఉంటేనే కానీ ఇప్పుడు రావడానికి లేదండి. ఇంతకుముందు పుషింగ్లు గట్టాగా ఎలాగోలా వచ్చేవారు. ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది అలా పుషింగ్లో రావడానికి. అగ్రిమెంట్ ఒరిజినల్ లేకుండా అయితే వస్తే చాలా ప్రాబ్లం అయిపోతుందండి. చాలామంది కువైట్కి వచ్చేవాళ్ళు చాలామంది కూడా ఇంటికాడ ఏజెంట్లు నమ్మేసి మేము ఒరిజినల్ లేకపోయినా సరే మేము డూప్లికేట్ చేయించాను ఎలాగోలా పంపించేస్తామని చెప్పి అగ్రిమెంటు ఎలాగోలా పంపించేస్తామని చెప్పి అయితే వాళ్ళ చేత డబ్బులు ఖర్చు పెట్టి వీసాలు అయితే తీసేసి చాలామంది ఇబ్బంది పడిపోతున్నారండి. ఇప్పుడు మెయిన్గా ఇక్కడ కువైట్లో ఏంటంటే అగ్రిమెంట్ ఖచ్చితంగా ఇస్తారు వీళ్ళు కువైట్ వాళ్ళు, అడగాలి. కొంతమంది అగ్రిమెంట్ అడగకుండా మళ్ళీ డబ్బులు వాళ్ళు అడుగుతారేమో అని చెప్పి అగ్రిమెంట్ అడగకుండా ఇంటికాడ నుంచే డూప్లికేట్ అగ్రిమెంట్ చేయించేసి అయితే ఎలాగోలా పంపించేస్తున్నారండి. కానీ దానివల్ల చాలా అంటే చాలా రిస్క్గా ఉంది. ఇప్పుడు 50,000 1,00,000 మెడికల్కి ఇమిగ్రేషన్కి మొత్తం చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయండి. ఇప్పుడు మన 25 మంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో 25 మందిని అయితే పట్టుకోవడం జరిగిందండి. ఇలాగ అగ్రిమెంట్ డూప్లికేట్ అగ్రిమెంటు తీసుకొచ్చిన వాళ్ళని పట్టేసుకొని వెనక్కి అయితే ఇంకా పాస్పోర్ట్ అదృష్టం ఏంటంటే పాస్పోర్ట్ సీల్ చేయకుండా వాళ్ళు పోలీసులు పట్టించకుండా వాళ్ళైతే వదిలేయడం జరిగింది. ఇంకా కొంతమంది అయితే పోలీసులు పట్టించి పాస్పోర్ట్ అయితే సీల్ చేసేస్తారు. దానివల్ల ఇంకా లైఫ్ లాంగ్ ఎక్కడికి వెళ్ళడానికి అయితే ఉండదు. దాని గురించి డబ్బులు పోతాయి, లైఫ్ పోతుంది. దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని ఒరిజినల్ అగ్రిమెంట్ ఉంటేనే కువైట్ కానీ ఎక్కడికైనా సరే వెళ్ళాలని అయితే నేను అనుకుంటున్నానండి. మరి ఇంతకుముందు అగ్రిమెంట్ ఒరిజినల్ లేని వాళ్ళు వెళ్ళారు కదా అంటే మరి అప్పుల్లో కూడా చాలామంది దొరికేసారు. మీరు చాలా వార్తల్లో వినే ఉంటారండి. చాలామంది దుబాయ్లో కానీ మస్కట్లో కానీ ఆపేసి చాలామందిని అయితే ఆపేసిన వాళ్ళు అక్కడికక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దొరకలేని వాళ్ళు వచ్చిన వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రాబ్లమేనండి. అగ్రిమెంట్ లేకుండా ఇక్కడికి వచ్చినా కువైట్ వాళ్ళు కూడా ముందుకు రారు. దేనికైనా ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని బట్టి మీరు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు కువైట్ వాళ్ళు అగ్రిమెంట్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అగ్రిమెంట్ ఇవ్వద్దని చెప్పి ఆ డబ్బులు అయితే ఎవరైతే వీజా తెస్తున్నారో వాళ్ళు తీసేసుకొని అగ్రిమెంట్ ఇవ్వట్లేదని చెప్పి ఓన్లీ వీజా పంపిస్తున్నారు. అగ్రిమెంట్ లేకపోయినా ఎలాగోలా పంపించేస్తున్నారు కదా ఇంటికాడ ఏజెంట్లు అని చెప్పి ఏజెంట్లు కూడా ఇంటికాడ వాళ్ళు మోసాలు చేస్తున్నారండి. మేము ఎలాగోలా పంపించేస్తామని చెప్పి ఒరిజినల్ అగ్రిమెంట్ లేకపోయినా డూప్లికేట్ అయితే చేయించి వాళ్ళు అయితే పంపించేస్తున్నారు. కానీ రిస్క్లో పడేది అయితే మీరు మళ్ళీ కువైట్కి రాకుండా పాస్పోర్ట్ సీల్ చేసేసిన చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది. ₹1,00,000 50,000 ఎంతో కొంత ఖర్చు పెడతారు. అన్నీ వేస్ట్ అయిపోయినట్టే. మెడికల్కి అన్నిటికీ కూడా వేస్ట్ అయిపోయినట్టేనండి. గురించి కువైట్కి వచ్చే ఎవరైనా సరే అగ్రిమెంట్ ఉంటేనే ఒరిజినల్ అగ్రిమెంట్ ఉంటేనే రండి, లేదంటే ఆగిపోవడం బెటరు. డూప్లికేట్ ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడి వరకు కూడా రారు. హైదరాబాద్లోనే ఆపేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కువైట్ గవర్నమెంట్ ఏం రూల్స్ పెట్టారంటే అక్కడ మీరు కువైట్ డూప్లికేట్ అగ్రిమెంట్ ద్వారా మీరు కువైట్కి పంపించాలని మీరేమైనా వాళ్ళకి సహాయం చేస్తే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగిందండి. దానికోసం ఇప్పుడు ఇండియాలో కూడా ఎయిర్పోర్ట్లో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటున్నారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు. దాన్ని బట్టి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే అగ్రిమెంట్ ఉంటేనే రండి, అగ్రిమెంట్ లేకపోతే రావద్దు. మీరు వీజా తీసేటప్పుడే ఏజెంట్కి మీరైతే ఇలా చెప్పండి, అగ్రిమెంట్ వీజా ఇస్తేనే మేము వస్తాము. ఇప్పుడు ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా అగ్రిమెంట్ ఇస్తారు, అగ్రిమెంట్ వీజా ఇస్తారు. మెడికల్కి అన్నీ కూడా కువైట్ వాళ్ళే పెట్టుకుంటారు. కానీ మగవాళ్ళకి అలా కాదండి, వాళ్ళే మెడికల్ పెట్టుకోవాలి. టికెట్ వాళ్ళదే, అగ్రిమెంటు కువైట్ వాళ్ళు పంపించాలి. ఒకవేళ పంపించకపోతే ఏజెంట్ ద్వారా మీరు మాట్లాడుకొని అయితే రావాలి. దాని గురించి ఇప్పుడైతే అగ్రిమెంట్ తీసుకొని అగ్రిమెంట్ ఉంటేనే మీరు కువైట్కి అయితే రండి. లేదు డూప్లికేట్ ద్వారా మేము వచ్చేస్తాము పుషింగ్లో పంపించేస్తారు
అది ఇదంటే మీరు రావద్దండి. నేను చెప్పాల్సిన రిక్వెస్ట్ అండి ఇది. ఎందుకంటే చాలామంది రిస్క్లో పడుతున్నారు. ఇప్పుడు 25 మందిని అదృష్టశాతం వాళ్ళు వదిలేయడం చాలా మంచి పని చేశారండి. లేదంటే వాళ్ళు జైలుకి పంపించేయడం, ఇలాగా దొంగ అగ్రిమెంట్లు పెట్టుకొని వీళ్ళు కోబెట్టి వెళ్తున్నారని చెప్పి పోలీసులు చెప్పేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. దాని గురించి మీరైతే అగ్రిమెంట్ ఒరిజినల్ తీసుకొని వస్తేనే బాగుంటుంది. మీరు ఎప్పుడైతే వీసా ఇక్కడ కువైట్లో ఉన్న వాళ్ళ ద్వారా తీసుకుంటున్నారో వీసా, లేదంటే ఇంటికాడ ఉన్న ఏజెంట్ల ద్వారా తీసుకుంటున్నారో వీసా, మీరు అగ్రిమెంట్ కూడా అడిగి అగ్రిమెంట్ వీసా ఈ రెండు వస్తేనే మేము వెళ్తాం. డూప్లికేట్ అయితే మేము వెళ్ళమని చెప్పేసి మీరు ఆగిపోండి. కానీ వచ్చి మీరు రిస్క్లో పడి బాధపడే కన్నా మీరు ఆగిపోవడం బెటరు. ఇదైతే ఈ వీడియో విన్నవాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ ఇంట్లో వాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ వీడియో కనుక వింటే మీ వాళ్ళకి చెప్పండి. ఇలాగా ఒరిజినల్ అగ్రిమెంటే ఇంపార్టెంట్. ఇప్పుడు దానివల్ల మెడికల్ కూడా అవ్వట్లేదు. మెడికల్ కూడా అన్ఫిట్ వచ్చేస్తుంది. అగ్రిమెంట్ లేకపోతే, అగ్రిమెంట్ ఉంటేనే ఫిట్ అవుతుంది. కోర్టుకి రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అది అన్ఫిట్ అయిపోయి మళ్ళీ అన్ని డబ్బులు కూడా వేస్ట్ అండి. చాలామంది అయితే ఇప్పుడు హైదరాబాదు మొత్తం మెడికల్ అన్నిటిలో కూడా ఎక్కడ చూసినా అన్ఫిట్ వస్తుంది. అదొకటి. మీరు పాస్పోర్ట్ చేయించుకున్నప్పుడు చదువుకున్నామనే చేయించుకోండి. చదువు లేనట్టయితే చేయించుకుంటే అది కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. కువైట్కి కానీ ఎక్కడికైనా గల్ఫ్ కంట్రీలకి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే మీరు చదువుకున్నామని చెప్పి, మీ సర్టిఫికేట్ ఉంటే చదువుకున్నామని చెప్పి ప్రూఫ్లు పెట్టి మీరైతే పాస్పోర్ట్ చేయించుకోండి. చదువు లేదు, చదువుకోలేదని అయితే చేయించుకోవద్దండి. దానివల్ల కొంచెం రిస్క్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఉండట్లేదు. అదొకటి చేయించుకోండి. మీరు ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కొంచెం కాదు కొంచెం ఏమైనా తెలిసింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం. జై హింద్. మరొక వీడియోతో ముందుకు వస్తాం.